ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా గుత్తి వంకాయ చేసుకుందామండి. 1/2 కేజీ వంకాయలండి కట్ చేసుకుందాము. కొద్దిగా చింతపండు నానబెట్టుకుందాము. వాటర్ వేసుకుందామండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా కొబ్బరి అండి, ధనియాలు 1 స్పూను. ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై చేసుకున్నాము లో ఫ్లేమ్లో. చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పట్టా, లవంగం, 3 లవంగాలండి, 3 పట్టాలు, 2 ఇలాచి, ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాము. నువ్వులు తర్వాత వేసుకుందామండి. కొద్దిగా పల్లీలు, కొబ్బరి అండి, ఎండిన కొబ్బరి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్నాక చూద్దాము. అన్నీ ఫ్రై చేసుకున్నామండి. చూసారు కదా, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, పట్టా, లవంగం, ఇలాచి, పల్లీలు, కొబ్బరి అంతా ఫ్రై చేసుకున్నాము. ఇది చల్లగా అయ్యే వరకు మనం ఈ వంకాయలు కట్ చేసుకుందామండి. కట్ చేసి వాటర్లో వేసుకుందాము. ఇప్పుడు మనం అన్నీ చల్లగా అయిపోయాయండి. ఇవి దినుసులు అన్నీ చల్లగా అయిపోయాయి. మిక్సీ పట్టేసుకుందాము. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఇందులోనే మనము ఇంకా ఉప్పు, కారం అన్నీ వేసేసుకుందామండి. కొంచెం మనం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇందులో ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసేసుకుందాము, కట్ చేసింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కారం వేసుకుందామండి, 1 స్పూను. రుచికి సరిపడా సాల్ట్, మసాలా పట్టియడానికండి. పసుపు, ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది ఇందులో వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుందాము. తిక్కుగా ఉండాలండి పేస్ట్. వాటర్ వేసుకుందాము. మిక్సీ పట్టుకుందామండి. ఇందాక హాఫ్ ఆనియన్ ఉండింది కదండి, హాఫ్ మనం మసాలాలో వేసి పేస్ట్ చేసాము. ఇంకా హాఫ్ కట్ చేశాను. 1 మిర్చి కట్ చేశానండి చిన్నగా. పేస్ట్ అయిపోయిందంటే రెడీ. ఇప్పుడు మనం ఈ వంకాయలో స్టఫ్ చేసుకుందాము. మసాలా స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. కొద్దిగా తీసి మనం ఈ వంకాయలో స్టఫ్ చేసేసుకోవడమే అండి. ఇలా స్టఫ్ చేసుకోవడమే అండి. ఒక్కొక్కటి చూసారు కదా, ఇలా అన్నీ చేసేసుకోవాలి. చేసుకొని ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఒక పావు ఆయిల్ వేసానండి. అది హీట్ అయ్యాక మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. కరివేపాకు, ఉల్లిగడ్డ అన్నీ వేయాలండి. ఇందాక కట్ చేసి పెట్టాం కదా 1 మిర్చి, అది కూడా వేసేయాలి. ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు పెద్దగా పెట్టుకుందాము. జీలకర్ర వేసుకుందాము, 1 స్పూను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసుకుందామండి.
ఆనియన్ కొంచెం రోస్ట్ అయ్యాక మనం కరివేపాకు పసుపు అంతా వేసేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాము. పసుపు వేసుకుందామండి. ఇందాక మనం మసాలా గుత్తి వంకాయకి మసాలా అంతా పెట్టాం కదండి, ఆ వంకాయ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మసాలాలన్నీ పట్టించేసామండి. ఇప్పుడు ఈ వంకాయ అంతా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దామండి. కొద్దిగా కారం వేయాలండి, మర్చిపోయా. కారం వేసుకుందాం. కొద్దిగా కారం వేసేద్దాము. బాగా కలిపేద్దాము. కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది కదండి, అందుకనే వేసాను. అప్పుడే వేయాలి, ఆనియన్ ఫ్రై అయినప్పుడే, మర్చిపోయాను. సాల్ట్ తర్వాత వేసుకుందాము. మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతే తినలేము కదండి. చూద్దామండి ఒకసారి. ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి చింతపండు రసం వేసుకోవాలండి. మగ్గాలి ఇంకా బాగా. ఇంకా ఒక 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందామండి. చూసారు కదా ఎంత బాగా చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ వేసేసుకుందాం. పేస్ట్ అంతా వేసేసాం కదండి, బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం చింతపండు రసం చేసి పెట్టాం కదా, ఈ జ్యూస్ ఇందులో వేసేసుకోవడమే అండి. చాలా బాగుంటుందండి మసాలా గుత్తి వంకాయ. ఈ వంకాయ అంటే ఎవరు తినని వాళ్ళండి చాలా ఇష్టంగా తింటారు కదా వంకాయ మసాలా. గుత్తి వంకాయ మసాలా అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి, గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే. ఇప్పుడు ఈ చింతపండు రసం వేసేసుకుందామండి. బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాము. ఈ జార్లో కొద్దిగా వాటర్ వేసి వేసుకుందామండి. మసాలా వేస్ట్ అవుతుంది కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసేసుకుందాము.
మూత పెట్టుకుందామండి. ఏమి మసాలా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది. మూత పెట్టుకుందాము. చూద్దామండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా అయిపోయింది కదా, చూడండి ఆయిల్ ఎట్లా వచ్చేసిందో చుట్టూతో ఆయిల్ వచ్చేసిందండి. ఇంకా మన కర్రీ రెడీ అండి. మనం ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎమ్మి మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇలానే వెరైటీ చేసి తినండి, చాలా బాగుంటుంది. చపాతీకి రైస్కి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.